నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగూ చేయలేకపోయాను. నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడాం? నేను మీ కూతుర్ని నాన్న. అడుక్కునే వాడిని తీసుకొచ్చినా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను. అతను అడుక్కునేవాడేం కాదు, మనకైన వాడే. ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే. ఎవరతను? పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు. కనకరాజా? ఏ ఇష్టం లేదా? పేరే కనకరాజు, బంగారం. అయితే ముహూర్తం పెట్టిస్తాను. ఆగండి ఆగండి ఆగండి, ఏంటిది? ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదు, మా మెదళ్ళు పాడైపోయాయి. రిపేర్ చేస్తారా? ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు. మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అతను మంచివాడు కాకపోవచ్చు, కానీ మాయ చేయడం తెలీదు. ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలీదు. స్వప్న వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు. ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు. వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి నీ దగ్గరే ఉంది అసలు. అయినా మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు, ఇంటి పెద్దవి అంతకన్నా కావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. సంధ్య, నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. వాళ్ళ మాట నేను కాదనలేను. నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. వెంకట్. అక్క, ఏమైంది? నొప్పిగా ఉంది, మందులు అక్కడ ఉండాలి, చూడు. దొరికిందిలే స్వప్న. రాజు, 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 నేను. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగున్నావు. ఐఎమ్ సారీ, ప్లీజ్. రాజు, కొంపదీసి ఇది నిజమా? ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంది. క్యాచ్. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. Yes! ఓకే. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నీకు తెలిసిపోయిందా? ఏంటి నాన్నగారు? అదేనమ్మా, నీ నిశ్చితార్థం రేపు జరుగుతోందని. నువ్వమ్మా నా అసలైన కూతురివి. నీ నిశ్చితార్థం, పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను.
హాయ్. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఎన్ని రోజులు ఎందుకు కనిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో గేదలో ఏదో పేడ. ప్రొద్దున్నే మా నాన్న ముఖం చూసుంటా. చిచి చిచి చి పేడ కంపు. అబ్బో. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని. వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి కనిపించాం. అలాగే కొంచెం రైట్ కి. ఓకే. Correct. ఇప్పుడు ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏం స్వప్న, ఏంది? ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది. కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెడితే ఆ దునిపోతు కోపం రాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందులో రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న